దినములో, ఈ పూజా దినములో, ఆరాధన దినములో దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి మహింపరచడానికి మనము దేవుని సన్నిధికి మనం వచ్చింటున్నాం ప్రియులారా. దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుని గణపరిచినప్పుడు, దేవుని మహింపరిచినప్పుడు ఆయన అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడుగున్నటువంటి దేవాది దేవుడు ఆత్మస్వరూపుడుగా మన మధ్యలోనికి వచ్చి మన స్తుతులన్నీ సింహాసనమైనప్పుడు ఆ స్తుతుల మీద ఆసీనుడిగా ఉండి మనలందరినీ కూడా ఆత్మచేత నింపి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి దేవుడు తన కృపనిస్తున్నటువంటి దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఈ ఆరాధన దినములో ప్రపంచములో ప్రతి చోట కూడా ఈ పరిశుద్ధ దినము ప్రతి వారు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు చేసినటువంటి మేలులన్నిటిని బట్టి, దేవుడు చేసినటువంటి ఉపకారాలను బట్టి, దేవుడిచ్చినటువంటి క్షేమాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి కాపుదలను బట్టి, కృపా క్షేమములను బట్టి వారి పట్ల, వారి కుటుంబంలో, వారి బిడ్డల పట్ల, వారి పట్ల చేసినటువంటి గొప్ప గొప్ప అద్భుత కార్యాలను బట్టి, గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలను బట్టి ఈ దినాన దేవుడు చేసినటువంటి మేలులను దేనిని మరొక దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని స్తుతిస్తూ ఉంటారు ఈ దినం ప్రపంచమంతా కూడా. నీవు నేను కూడా ప్రియులారా, మన పట్ల, మన బ్రతుకులో మన చేసినటువంటి మేలులు, మన పట్ల, మన బిడ్డల పట్ల, మన కుటుంబం పట్ల చేసినటువంటి మేలులు, ఉపకారాలు ఎన్నెన్నో ఉన్నవి ప్రియులారా. అవి కంటికి కనబడినటువంటివి, చెవికి వినబడినటువంటివి, హృదయానికి గోచరము కానటువంటివి అద్భుత కార్యాలు ఎన్నెన్నో మన పట్ల చేశాడు దేవుడు. ఆ చేసినటువంటి మేలులన్నిటిని బట్టి, ఉపకారాలన్నింటిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుణ్ణి గణపరిచి దేవుణ్ణి మహిమపరచాలి ఇది నాన్న. అందుచేతనే దేవుని సన్నిధిలోనికి మనం వచ్చాం. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు మన మధ్యలో ఉండి ఆయన ముఖకాంతిని మన మీద ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. ఒకటి, దేవుని ఆత్మచేత నింపుతూ ఉన్నాడు. రెండవది, ఆయన ప్రకాశము, ఆయన వెలుగు, గొప్ప వెలుగును మన మీద నింపుతూ ఉన్నాడు ప్రియులారా. ఎందుకనగా నీవు నేను ఆయన కృపలో, కృపాక్షేమములతో ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవునికి, క్షేమాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. అందుగురించే దావీదు మహారాజు అంటాడు, 103వ కీర్తన 2వ వచనంలో అంటాడు ఒక మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసినటువంటి ఉపకారములలో దేనిని మరువకమంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినాన చాలామంది మర్చిపోతున్నారు దేవుడు చేసినటువంటి మేలులు. ఈ దినాన చాలామంది మర్చిపోయి దేవుని సన్నిధికి రాకుండగా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండగా, ఏం కాదులే మన పనులు మనం చూసుకుంటే పర్వాలేదులే, దేవునికి ఎప్పుడో ఒకసారి వెళ్ళి దేవుని స్తుతించవచ్చులే అనుకుంటున్నారు ప్రియులారా. కానీ చేయవలసింది ప్రతి ఒక్క దేవుని బిడ్డ, దేవుని కుమారుడు చేయవలసింది ఏంటంటే దేవుడు చేసినటువంటి మేలులన్నిటిని బట్టి దేనిని కూడా మర్చిపోకుండా దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆత్మచేత నింపబడి ఆత్మతో సత్యముతో నీవు ఆరాధించాలి. మన పితరుడైనటువంటి దావీదు మహారాజు నేర్చుకున్న గొప్ప సంగతి దేవునిలోనే ఏంటంటే దేవుడు చేసినటువంటి ఏ చిన్న విషయాన్నైనప్పటికీ మర్చిపోకుండా దేవుని సన్నిధిలో దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుణ్ణి మహింపరుస్తూ ఉండేవాడట. ఎంతగానో మహింపరిచేవాడట, ఎంతగానో స్తుతించేవాడట. కొంతమంది అయితే అంటారు, నా ప్రాణమా తినము, తాగము, సుఖించుము అని కొంతమంది అనొచ్చు. కానీ తనైతే అంటున్నాడు, దేవుడు చేసినటువంటి ఎన్నో మేలులు, దేవుడు చేసినటువంటి ఎన్నో ఉపకారాలు, దేవుడు చేసినటువంటి ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు తన బ్రతుకులు, తన జీవితంలో చూసి అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము, ఆయన చేసిన మేలులలో దేనిని కూడా మరువకు. నువ్వు మర్చినట్లయితే దేవుని దీవెన, ఆశీర్వాదం రాదు. నువ్వు మర్చినట్లయితే దేవుని క్షేమము నీకుండదు. నువ్వు మర్చినట్లయితే కృపాక్షేమములు నీకుండవు. నువ్వు మర్చినట్లయితే దేవుని ఆశీర్వాదాలు ఉండవు. నువ్వు మర్చినట్లయితే దేవుని క్షేమము మనకుండదు పిల్లారా.
నువ్వు మర్చినట్లయితే దేవుని దీవెనలు ఉండవు, మనకి ఆరోగ్యం ఉండదు, క్షేమం ఉండదు, కాపుదల ఉండదు. అందుచేతనే ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనకి హెచ్చరిక చేసేది ఏంటంటే, ఆయన చేసినటువంటి మేలులలో దేనిని కూడా నువ్వు మరవకుండా ఈ దినాన ప్రభువా నా పట్ల ఎన్నో మేలులు చేసేవయ్యా, ఎన్నో ఉపకారాలు చేసేవయ్యా, నేను ఈ దినాన్న సజీవుడిగా ఉన్నానంటే కేవలం నీ ఉచితమైనటువంటి కృపే నాయన. నీ కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా, నీ కృప లేనిదే. ఆ కృప చేతనే మనము సజీవుల లెక్కలో ఉన్నాం. ఆ కృపచేతనే దేవుని సన్నిధికి వచ్చాం. ఆ కృపచేతనే దేవుణ్ణి స్తుతించాలా, ఆ కృపచేతనే దేవుణ్ణి హెచ్చించాలా, ఆ కృపచేతనే దేవుణ్ణి ఆరాధించాలి ప్రియులారా. అందుచేతనే ఇక్కడ అంటున్నాడు 149వ కీర్తనలో చూసినట్లయితే 5వ వచనంలో చక్కని మాటలు రాయబడి ఉన్నాయి. చదువుకుందాం. భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ గానము చేయుదురుగాక. వారి నోట దేవునికి చేయుబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భక్తులట ఏం పొందుతున్నారట? ఘనత నొందుతున్నారట. ఎవరు ఘనత నొందేది? ఈ దినాన మనం ఆలోచన చేసినట్లయితే ఎవరు ఘనత తెచ్చుకునేది? ఎవరికి ఘనత పొందేది? నీవు దేవునిని బట్టి హర్షించినట్లయితే, నీవు దేవునిని బట్టి సంతోషించినట్లయితే, దేవుని కార్యాలను బట్టి సంతోషించి ఉత్సాహించినట్లయితే, హర్షించినట్లయితే, సంతోషభరితుడవై నువ్వు ఉన్నట్లయితే దేవుణ్ణి స్తుతించకుండా నీవు ఉండలేవు. దేవుణ్ణి స్తుతించకుండా, దేవునితో మాట్లాడకుండా రక్షింపబడినటువంటి బిడ్డలు, రక్షింపబడినటువంటి కుమారులు కుమార్తెలు ఆయన చేసినటువంటి ఉపకారాలను బట్టి, ఆయన చేసిన మేలులను బట్టి, ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన బిడ్డలైనటువంటి వారు, ఆయన భక్తులు ఘనత నుండి హర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ గానము చేయుదురు. ఎల్లవేళలా కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు, ఎల్లవేళలా గణపరుస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆయన చేసిన గొప్ప గొప్ప అద్భుత కార్యాలు, ఆయన చేసిన గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు. అవి కంటికి కనబడినటువంటివి, చెవికి వినబడినటువంటివి, హృదయానికి గోచరం కానటువంటివి ఎన్నెన్నో నీ పట్ల, నా పట్ల, మన పట్ల చేసినటువంటి దేవాది దేవుడు అంటున్నాడు. అందుచేతనే ఇక్కడ రెండవ ఆ లాస్ట్ ఆ యొక్క శరణంలో చూసినట్లయితే, నాపై నీకున్న తలంపులు లెక్కకు మించి ఎన్నెన్నో. నీ పట్ల ఆయనకున్నటువంటి తలంపులు ఎన్నో తెలుసా? అవి లెక్కకు మించినవి ఎన్నెన్నో. అవి లెక్కించాలనుకున్నాడంట, కానీ లెక్కించతరము నాకు కాదయ్యా. నిజమే, నీ బ్రతుకులో, నా బ్రతుకులో, మన బ్రతుకులో దేవుడు చేసినటువంటి గొప్ప గొప్ప మేలులు నువ్వు లెక్కించడానికి తరము కాదది. అన్ని చేసినటువంటి మేలులన్నిటిని బట్టి, చేసిన ఉపకారాలన్నిటిని బట్టి నువ్వు ఆయనకు ఏమి చెల్లించి ఆయన రుణము తెచ్చుకోగలవు? నువ్వు ఏ విధంగా తెచ్చుకోగలవు? ఇక్కడ చూసినట్లయితే లెక్కించలేని దీవెనలెన్నో నీ కృపలో నాకు దాచిన దేవ. ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదాలు, ఆ క్షేమము, ఆ కాపుదల నీవు దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉన్నట్లయితేనే అది నీకు తెలుస్తుంది. అందుచేతనే ప్రజలందరూ స్తుతించినప్పుడట దేవుడు దీవిస్తాడట. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, మా దేవుడు మమ్మలను ఆశీర్వదించునుగాక. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమనిస్తుంది. ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, వేదనల్లో అన్నిటిలో నుండి నిన్ను తప్పించినటువంటి దేవాది దేవుడు, నీకు ఒక మంచి మార్గాన్ని చూపించినటువంటి దేవాది దేవుడు, ఒక ఉత్తమమైనటువంటి మార్గాన్ని చూపించి క్షేమం ఇచ్చినటువంటి దేవాది దేవుడు. అలనాడు మన పితరులకు, ఇజ్రాయేలీలకు పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి కాచి కాపాడినటువంటి దేవాది దేవుడు, శత్రు సైన్య సమూహాన్ని ఎర్ర సముద్రములో ముంచి వేసినటువంటి దేవాది దేవుడు. ఆ దేవుడు మాట తప్పని దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మార్పు లేని మారని దేవుడు, యుగయుగాలకి సజీవుడైనటువంటి దేవాది దేవుడు. ఆయన మాట తప్పుడు ఎన్నడు కూడా. నీకు నాకు కూడా మాట తప్పడు. నీ పట్ల, నా పట్ల ఆయన తలంపులు ఎన్నెన్నో, ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు.
ఆ దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొని మనం నిత్యము దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఆయనను స్తుతించి, ఆయన కనపరిచి, ఆయన మహింపరిచినట్లయితే మనల్ని దీవిస్తాడు, మన బిడ్డలను దీవిస్తాడు, మన కుటుంబాన్ని దీవిస్తాడు, మన పనులను దీవిస్తాడు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవెన, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవెన, ప్రతి ఆశీర్వాదం వస్తుంది. చూడండి దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయం అనేక పర్యాయాలు చదువుకున్నటువంటి మాట. మొదటి వచనం చదువుకున్నాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చుగా హెచ్చించును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు హెచ్చించబడాలంటే, జనముల కంటే ఎక్కువగా ఉండాలంటే, జనముల కంటే ఆశీర్వాదాలు నీకు ఎక్కువగా ఉండాలంటే, నీకు కాపుదల కావాలంటే, క్షేమము కావాలంటే, దేవుడు చేసినటువంటి మేలులన్నిటిని బట్టి దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ చూసినట్లయితే భక్తులు ఘనతనుంది హర్షించుదురుగాక, వారు సంతోష భరితులై ఎక్కడట పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. దేవుని కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు, మాట్లాడినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, ప్రతి సమయంలో కూడా దేవునిని స్తుతించి దేవుని గణపరుస్తూ దేవుని మహింపరుస్తారట. దేవుని వాక్యంలో చూడండి 63వ కీర్తనలో చూసినట్లయితే 4 నుండి 7వ వచనంలో కొన్ని మాటలు ఉంటాయి. అతని ఔన్నత్యము నుండి అతని పడదోయుటకే వారు ఆలోచించుదురు, అబద్ధమాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనము పలుకుచు అంతరంగంలో దూషించుదురు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే ఆయన నిరీక్షణ కలుగుచున్నది. దేవుణ్ణి స్తుతించాలంట, దేవుణ్ణి ఘనపరచాలట, దేవుణ్ణి మహింపరచాలంట, దేవుణ్ణి హెచ్చించాలట, దేవుణ్ణి ఆరాధించాలట. అక్కడ చూసినట్లయితే 63వ కీర్తన 4వ వచనం చదివింది. నా మంచము మీద నేను నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు. ఎక్కడ ధ్యానం చేస్తున్నాడంట? రాత్రి సమయంలో మంచం మీద పండుకొని ఆయన ధ్యానం చేస్తున్నాడట. ఇక్కడ భక్తులు ఏం చేస్తున్నారంట? ఇక్కడ చూసినట్లయితే భక్తులు ఘనతనుంది హర్షించుదురుగాక, వారు సంతోషభరితులై పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమి ఉత్సాహంగానం చేస్తున్నాడు, ఏమి ఘనత చెల్లిస్తూ ఉంటున్నాడు, ఆయన ఘనపరుస్తూ ఉన్నాడు. ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారాలు, ఆయన చేసిన అద్భుత కార్యాలను బట్టి. అక్కడ చూసినట్లయితే నా మంచం మీద పడుకుని ఉన్నప్పుడు, నేను ధ్యానం చేసినప్పుడు, చదవదా ఆ మాట, కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఆయనను స్తుతించినప్పుడట, ఆయనను గణపరిచినప్పుడట, ఆయనను హెచ్చించినట్లట పెద్ద బిర్యానీ తిన్నట్టుగా, లేకుంటే కొవ్వు మెదడు తిన్నట్లుగా, ఎంతో శ్రేష్టమైనటువంటి ఆహారం తీసుకున్న దానికంటే ఎక్కువగా నాకు తృప్తి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. దానిని బట్టి అంటాడు, దాని కింద చదువుదాం. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ఏ పెదవులతోనట? తమ పడకల మీద ఏం చేస్తున్నాడట? తన పెదవులతో ఉత్సాహ గానము చేస్తూ ఉన్నాడట. ఆయనను స్తుతిస్తున్నాడట, ఆయన గణపరుస్తున్నాడట, ఆయన మహింపరుస్తున్నాడట. ఏం దొరుకుతుందట? కొవ్వు మెదడు కంటే ఎక్కువగా సంతోషం కలుగుతుందంట తినట్లుగా. ఎంతగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడో, ఎంతగా గణపరుస్తున్నాడో చూడండి. మన జీవితంలో, మన బ్రతుకులో దేవుడు చేసినటువంటి మేలులను బట్టి మనం ఎంతగా స్తుతించాలా. మనము స్తుతించినట్లయితే మన పితరుడైనటువంటి దావీదు మహారాజు ఏ విధంగా దీవెనలు ఆశీర్వాదాలు పొందుకున్నాడో, నీవు నేను మనమందరం కూడా ఆ విధంగా పొందుకొని దేవుని స్తుతించుదాం, దేవుని గణపరచుదాం. అక్కడ చూసినట్లయితే తమ పడకల మీదట అదంతా వారికట ఘనతట. భక్తులకు ఘనత ఇదే. నువ్వు రక్షింపబడినట్లయితే, దేవుని కుమారుడు అయితే, దేవుని కుమార్తె అయితే, ఉత్సాహ గానముతో, సంతోష గానముతో దేవునిని స్తుతించినట్లయితే అది నీకు ఘనత దేవుడు ఇస్తాడు నీకు. దేవుడు అంటున్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను హెచ్చించు వారిని హెచ్చిస్తాను. లోపలికి వెళ్ళినప్పుడు దీవెన, బయటకు వచ్చినప్పుడు దీవెన. ద్వితీయోపదేశకాండంలోనే అది 28వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దీవెన, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవెన.
ఆ దీవెనలన్నీ, ఈ ఆశీర్వాదాలన్నీ నీకు కావాలంటే దేవుడు చేసినటువంటి ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి దేవుని స్తుతించి, దేవుని గణపరిచి, దేవుని మహింపరిచి ఆరాధించినట్లయితే ఆయన సంతోషించి ఆనందించే దేవుడు. ఎంతకాలం ఈ విధంగా దేవుని స్తుతించాలి మనము? ఎంతకాలము దేవుని కనపరచాలి మనము? ఎంతకాలం మనము దేవుణ్ణి ఆరాధించాలంటే చూడండి, దేవుని వాక్యంలో చూద్దాం. 104వ దావీదు కీర్తన 33వ వచనం చదువుకుందాం. 104వ దావీదు కీర్తన. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవుని కీర్తించదను. ఎంతకాలం అంట? నా జీవిత కాలం అంతయు నేనున్నంత కాలము నా దేవుని ఏం చేస్తానంటున్నాడు? కీర్తిస్తానంటున్నాడు, గణపరుస్తానంటున్నాడు, మహింపరుస్తానంటున్నాడు, హెచ్చిస్తానంటున్నాడు. ఎంత గొప్ప ధన్యత దావీదుకి ఇచ్చాడు. ఆ ధన్యత నీవు నేను పొందుకుంటే, మనం పొందుకుంటే లెక్కలేనన్ని దీవెనలు, లెక్కలేనన్ని ఆశీర్వాదాలు మనకిచ్చే దేవాది దేవుడు అంటున్నాడు. కాబట్టి అట్టి దీవెనలు పొందుకోవడానికి దేవుడు తన కృపను మనందరిపైన నిండుగా కుమ్మరించి దేవుని ఆత్మచేత నింపి దేవుణ్ణి ఆరాధించుదాం. కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును కాక. ఆమె. మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా యేసయ్యా, నీ ఘనపాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ మహాకృపను బట్టి నాయన, ఈ పరిశుద్ధ దినములో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి, కాపుదలను బట్టి, క్షేమాన్ని బట్టి స్తుతించే ధన్యత భాగ్యం మాకు అనుగ్రహింపచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నమ్ముల చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.